నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాతన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది అపారమైన శక్తికి, అచంచలమైన భక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని మనకు చూపిస్తుంది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, భక్తిలో దాగి ఉన్న అసలైన శక్తి ఏంటో మన కళ్లకు కట్టినట్టు చూపించే ఒక గొప్ప పాఠం. పదండి, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం. చూశారుగా, ఈ మాటలు భక్తికి హద్దులు లేవట. కొన్నిసార్లు ఆ భక్తుణ్ణి చూసి భగవంతుడే ఆశ్చర్యపోతాడట. అద్భుతం గదూ! ఈ వాక్యం మనం చెప్పుకోబోయే కథకి ప్రాణం లాంటిదే. అసలు భక్తి అసాధ్యాలను ఎలా సుసాధ్యం చేస్తుందో ఇప్పుడు మనమే చూద్దాం. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? మన ప్రయాణం ద్వాపర యుగంలో మొదలవుతుంది. అక్కడ శ్రీకృష్ణుడు తన బంగారు నగరం, అదేనండి ద్వారకను పాలిస్తున్నాడు. అంత అద్భుతంగా, వైభవంగా ఉంది. కాని అక్కడే ఒక చిన్న సమస్య మెల్లగా తలెత్తుతోంది. అసలు సమస్య ఏంటంటే గర్వం. అవును, అదుపులేని గర్వం. ముగ్గుర్లో ఈ గర్వం పెరిగిపోయింది. ఒకరు కృష్ణుడి భార్య సత్యభామ, తన అందంపై అపారమైన గర్వం. ఇంకొకరు ఆయన వాహనం గరుత్మంతుడు, తన వేగానికి మించింది లేదని గర్వపడ్డాడు. ఇక మూడోది ఆయన ఆయుధం సుదర్శన చక్రం, దాని శక్తి ముందు ఎవరూ నిలబడలేరని అహంకరించింది. చూశారా, ఈ ముగ్గురి అహంకారమే రాబోయే నాటకానికి వేదికను సిద్ధం చేసింది. ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడికి విషయం అర్థమైంది. ఈ పెరుగుతున్న అహంకారానికి ఒక అడ్డుకట్ట వేయాలి, వాళ్లకొక గుణపాఠం నేర్పాలి. అందుకే ఆయన ఒక దివ్యమైన లీలను ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఒక అద్భుతమైన నాటకానికి తెరలేపాడు. మరి ఆయన ప్లాన్ ఏంటి? అది చాలా సింపుల్గా మొదలైంది. గరుత్మంతుడిని పిలిచి ఒక్కటే ఆజ్ఞ ఇచ్చాడు, వెంటనే వెళ్ళి హనుమంతుణ్ణి తీసుకురా అని. చూడ్డానికిది చాలా చిన్న ఆజ్ఞలా అనిపించొచ్చు, కాని రాబోయే పెద్ద తుఫానుకు ఇదే నాంది. ఇక్కడ్నించే కృష్ణుడి అసలైన పాఠం మొదలవుతుంది. అసలైన లెక్చర్ స్టార్ట్ అయింది. ఒకవైపు లౌకిక శక్తి, అహంకారం, మరోవైపు స్వచ్ఛమైన భక్తి, వినయం. ఈ రెండిటి మధ్య జరగబోయే ఘర్షణే ఈ కథకు ఆయువు పట్టు. మొదటి ఘర్షణ ఎవరి మధ్యో తెలుసా? గరుత్మంతుడు, హనుమంతుడు. గరుత్మంతుడు గర్వంగా వెళ్ళాడు. నా వేగానికి సాటి లేదు, కృష్ణుడి వాహనాన్ని నేను, ఆయన ఆజ్ఞ ఇది అంటూ హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. కాని హనుమంతుడు చాలా ప్రశాంతంగా, నేను నా రాముడి ఆజ్ఞ మాత్రమే పాటిస్తాను, రాముడి సేవకుడిగా మాత్రమే నా మాట ఉంటుంది అని చెప్పాడు. చూసారా, ఒకవైపు అధికారం, ఇంకోవైపు అచంచలమైన భక్తి. ఏం జరిగి ఉంటుంది? గరుత్మంతుడు తన అహంకారంతో హనుమంతుణ్ణి ఎలాగైనా తీసుకెళ్లాలని చూశాడు, బంధించాలనుకున్నాడు. కాని ఫలితం ఊహించనిది. హనుమంతుడు తన తోకతో ఒక్కసారి అలా విదిలించాడంతే. ఆ గర్వంతో ఉన్న గరుత్మంతుడు ఎక్కడో దూరంగా వెళ్ళిపడ్డాడు. ఒక్క క్షణం కూడా నిలవలేకపోయింది ఆ గర్వం. ఇక్కడ వేగం గెలవలేదు, భక్తి గెలిచింది. సరే, గరుత్మంతుడి పని అయిపోయింది. ఇక హనుమంతుడు ద్వారకకు చేరుకున్నాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఉత్కంఠ ఇంకా పెరగబోతోంది. ద్వారక ద్వారాల దగ్గర ఆయనకు ఇంకొక అడ్డంకి ఎదురైంది. ఈసారి మరింత శక్తివంతమైనది. సాక్షాత్తు సుదర్శన చక్రమే కాపలాగా నిలబడింది. ఇక చూడండి, కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఒకవైపు భౌతిక శక్తికి పరాకాష్ఠ సుదర్శన చక్రం, మరోవైపు ఆధ్యాత్మిక శక్తికి, భక్తికి నిలువుటద్దం హనుమంతుడు. ఈ రెండిటి మధ్య జరగబోయే ఘర్షణ నిజంగా ఊహాతీతం. సుదర్శన చక్రం దారిని అడ్డగించింది. లోపలికి వెళ్లడానికి వీలులేదు అంది. అప్పుడు హనుమంతుడి మనసులో ఇంకేమీ లేదు, ఒకే ఒక ఆలోచన, నా రాముడిని చూడాలి, నా రామదర్శనానికి అడ్డా అని అనుకున్నాడు. ఆయన దృష్టిలో తన ప్రభు దర్శనానికి అడ్డు వచ్చేది ఏదైనా సరే అదొక చిన్న ఆటంకం మాత్రమే. ఆ క్షణంలో ఆలోచించండి, విశ్వాన్ని సైతం బూడిద చెయ్యగల ఆ సుదర్శన చక్రం, ఆ మహాశక్తి హనుమంతుడికి ఎలా కనిపించిందో తెలుసా? కేవలం ఒక చిన్న బిళ్ళలా. ఆ బిళ్ళను ఏం చేస్తాం? నోట్లో వేసుకుంటాం గదా? అవును, మీరు విన్నది నిజమే. హనుమంతుడు దాన్ని నోట్లో వేసుకుని టక్కున మింగేశాడు. అంతే, కథ సమాప్తం. అపారమైన శక్తి, అహంకారం, అనంతమైన భక్తి ముందు అలా కరిగిపోయింది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. భక్తి ముందు గర్వంతో కూడిన శక్తి నిలవలేదు. సరే, బయట ఇంత జరిగితే మరి లోపల కృష్ణుడి సభలో ఏం జరిగింది? ఆ గుణపాఠం అసలు పర్యవసానమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు కథ ఇప్పుడు వెలుగులోకి రాబోతోంది. హనుమంతుడు లోపలికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు తన నిజరూపంలో కాకుండా రాముడి రూపంలో దర్శనమిచ్చాడు. హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు కృష్ణుడు అడిగాడు, సుదర్శనం ఏది అని.
దానికి హనుమంతుడు ఎంతో వినయంగా, ఓ ప్రభూ, ఆ చిన్న చక్రం నా దారికి అడ్డుగా వచ్చింది, అందుకే దాన్ని నా నోట్లో పెట్టుకున్నాను అని చెప్పి దాన్ని బయటకు వదిలాడు. చూశారా, ఎక్కడ గర్వం లేదు. చేసింది పెద్ద పనే అయినా ఆయన మాటల్లో ఉన్నది కేవలం స్వచ్ఛమైన భక్తి. ఆ క్షణంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ విషయం అర్థమైపోయింది. సత్యభామ గర్వపడిన తన అందం, గరుత్మంతుడు విర్రవీగిన తన వేగం, సుదర్శన చక్రం అహంకరించిన తన శక్తి, ఇవన్నీ హనుమంతుడి నిస్వార్థమైన స్వచ్ఛమైన భక్తి ముందు తల వంచాయి. ఇదే ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన నీతి. భక్తి ముందు ఎంతటి శక్తి అయినా నమస్కరించాల్సిందే. ఈ అద్భుతమైన విశ్లేషణను మనం ఒక ముగింపుతో ఆపొద్దు. ఈ కథలోని ఆధ్యాత్మిక సత్యాన్ని గౌరవిస్తూ ఒక ప్రార్థనతో ముగిద్దాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం శ్రీరామదూతం హనుమంతుడికి శిరసాన్నమామి. అంటే మనసుతో సమానమైన వేగం కలవాడు, గాలివేగంతో పోటీపడేవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతులలోకెల్లా శ్రేష్ఠుడు, ఆ శ్రీరాముని దూత అయిన హనుమంతుడికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. హనుమంతుడి భక్తి యొక్క అనంతమైన శక్తి మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే ఒక మహోన్నతమైన భావన.